రాక్షస మొగుడు ఎపిసోడ్ 12. చందనకు కాలిపై మోకాలు వెనుక కుట్లు పడ్డాయి. కుడి చెయ్యి మోచేతి దిగువ భాగం కొట్టుకుపోయింది. కడుపులో నొప్పి అని మెలికలు తిరగసాగిందామె. పరిస్థితి అర్థమైంది కల్పనకు. కొలీగ్ డాక్టర్ అరుణ కల్పనకు పరిస్థితిని వివరించింది. తనకు సంతోషంగా స్వాగతం పలికేవారు ఎవరూ అక్కడ లేరని, రాంగ్ నెంబర్కు వచ్చానని కడుపులో బిడ్డకు అర్థమైనట్లు ఉంది. బయటకు రాకుండానే తనను మోయవలసిన తల్లిని అంత బాధ పెట్టడం నచ్చనట్లు వచ్చిన దారినే వీడుకోలు తీసుకుంది. కొన్ని సమస్యలను దేవుడే పరిష్కరిస్తాడు. మానస, కల్పన కుర్చీలలో చేర్లబడ్డారు. తలుపు తీసిన శబ్దానికి తలెత్తింది కల్పన. వగరుస్తూ నిలబడ్డ అఖిల్ ఒంట్లో ఓపిక లేనట్లు ఒక కుర్చీలో కూలబడ్డాడు. 2 చేతులు తలకు చెరువైపు వేసుకుని వెనక్కు చేర్లబడ్డాడు. అతడి ముక్కుపుటాలు అదురుతున్నాయి. అతడి మనసులో గతపు నీలి నీడలు కదలాడుతున్నాయి. ఇలాగే సడన్గా ఇదే హాస్పిటల్కు పరిగెత్తుకు వచ్చాడు 5 ఏళ్ల క్రితం. చందు చందు అని ఉచ్చరించాయి పెదవులు అప్రయత్నంగా. కళ్ళ నుంచి 2 నీటి బొట్లు చెంపలపైకి జారాయి. కల్పన అఖిల్ను సమీపించి తల నిమురుతూ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంది. ఆ మాటకి ఉలిక్కిపడి చుట్టూ చూసి లేచి బయటకు వెళ్ళిపోయాడతడు. మానస కల్పన ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. అఖిల్ ప్రవర్తన ఆమెకు అంతు పట్టలేదు. చందు అని అంటూ అతడు పడిన ఉద్వేగం ఎందుకో ఆమెకు అర్థం కాలేదు. మానస స్థితిని గమనించిన కల్పన చిన్నగా చెప్పింది, అఖిల్ భార్యను చందు అని పిలుచుకునేవాడు. ఇదే హాస్పిటల్లో వారి జీవనం మాధుర్యాన్ని తన కడుపులోనే దాచుకొని తీర దూరాలకు కదిలిపోయింది చంద్ర అని కిటికీలోంచి బయటకు చూస్తూ బాధగా చెప్పింది కల్పన. తరుణ్ని తీసుకొచ్చాడు అఖిల్. ఇక్కడేం చూడవలసి వస్తుందో తెలియక తరుణ్ను బయట వదిలి వచ్చాను అని నెమ్మదిగా చెప్పాడు కల్పనకు. నువ్వింత డెలికేట్ అయిపోతే ఎలా రా అని దిగులుగా అడిగింది కల్పన. డెలికేటా? రాంగ్ అక్క. రా, ఇలా మొండిగా బతుకుతున్నాను అని బాధగా ఉంది అతని స్వరం. కల్పన అతని చెయ్యి పట్టుకుని తలవాల్చి నిలబడింది. చేతిపై పడిన కన్నీటి బిందువులకు ఉలిక్కిపడి కల్పన ముఖంలోకి చూశాడు. తల తిప్పుకొంది కల్పన. నేనే చేశాన్రా నిన్ను రాయిని అని అంటూ. అఖిల్ బాత్రూంలో ముఖం కడుక్కొని కర్చీఫ్తో తుడుచుకుంటూ వచ్చాడు. యాక్సిడెంట్ ఎలా అయిందో అడిగి తెలుసుకున్న అతడు ఆవిడ కావాలని చేసిందా ఇలా అని అడిగాడు. నాకు అదే అనుమానం అని అంది కల్పన. నెమ్మదిగా అమ్మా అని అంటూ కదిలింది చందన. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. పెదవులు అదురుతున్నాయి, కన్నీళ్లు కారుతున్నాయి. నువ్విలా చేయకపోవాల్సింది, త్రుటిలో ప్రమాదం తప్పింది అని అంది. చాచా, నేను కావాలని చేయలేదు కల్పన, నన్ను నమ్ము అని అంది హీన స్వరంతో. అమ్మా అని అంటూ చేతిని కాలును చేత్తో పాముకుంది నెమ్మదిగా. కల్పన, నేను చెప్పేది నిజం. మన ముందు నుంచి వెళ్ళిన ఆటోలో మధు కనిపించాడు అని ఆగింది చందన. మదా అని ఆశ్చర్యంగా అడిగింది కల్పన. అదిరిపడింది మానస ఆ పేరు వింటూనే. అతడు నన్ను ఎక్కడ చూస్తాడో, మళ్ళీ మీ అందరికీ చికాకు అని ఒక అడుగు వెనక్కు వేశాను అప్రయత్నంగా. అంతే, ఆ తర్వాత నాకు తెలియదు అని ఆయాసపడుతూ చెప్పింది చందన. ఏదో గుర్తు వచ్చినట్లు ఎడమ చేత్తో పొత్తి కడుపుపై చేయి వేసుకుంది. అఖిల్ నెమ్మదిగా గదిలో మూలగా ఉన్న కుర్చీ దగ్గరకు వెళ్ళిపోయాడు. నా బిడ్డ నన్ను అమ్మగా వద్దని వెళ్ళిపోయింది కదూ అని రోదించింది చందన. తరుణ్ మమ్మీకి ఏమైంది అని అంటూ చిన్నగా ఏడుపు మొదలుపెట్టాడు. చందన గారు, తరుణ్ వచ్చాడు, కాస్త కంట్రోల్గా ఉంటారా, వాడు భయపడిపోతున్నాడు అని అన్నాడు. అఖిల్ మాటలతో అతడు కూడా అక్కడ ఉన్నాడని గమనించింది చందన. ఇబ్బందిగా కదలబోయి నొప్పికి అమ్మా అంది. కాలు చాలా నొప్పిగా ఉంది. ఏమైంది నా కాలుకు అని భయం తొంగి చూసిందామె ముఖంలో. ఏం కాలేదు, చిన్న గాయాలే చందన, వరే కావాల్సిందేమీ లేదు. 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పింది కల్పన ఆమె పక్కలో కూర్చుంటూ. మమ్మీని ఎవరు కొట్టారు? వెళ్ళిపోదాం మమ్మీ అని ఏడవసాగాడు తరుణ్. తరుణ్, అరే అలా అమ్మ ఇలా ఏడవకూడదు, హీరోలా నిలబడాలి అని వాడి క్రాఫ్ సరిచేస్తూ అన్నాడు అఖిల్. ఆపుకుంటున్న దుఃఖానికి ఛాతీ ఎగిరి పడుతుంది తరుణ్కు. దగ్గరకు తీసుకొని కళ్ళు కర్చీఫ్తో తుడిచాడు అఖిల్. నీకు ఇవాళ ఒక మంచి ప్లేస్ చూపిస్తా అని అఖిల్ ముఖంలోకి చూస్తూ ఊ అన్నాడు తరుణ్. గంట క్రితం వచ్చినప్పుడు అతని ముఖంలో కనిపించిన విషాద ఛాయలకు, ఇప్పటి చలాకీ మాటలకు లోలోన ఆశ్చర్యపోయింది మానస. నవ్వుతూ కబుర్లు చెబుతున్న కొడుకును తృప్తిగా చూసింది చందన. హాలాహలం నిండిన తన జీవితంలో ఈ అమృతమూర్తుల ఆగమనం తనకెంతో ఊరట కలిగిస్తుంది. కల్పన, మానస, అఖిల్ వీళ్ళ రుణం తను ఎలా తీర్చుకోగలదు అని ఆలోచిస్తూ ఉంది. తన వైపే చూస్తున్న తల్లికి చెయ్యి ఊపి అఖిల్ వెంట బయటకు నడిచాడు తరుణ్. వాళ్ళని చూస్తూ నిట్టూర్చింది కల్పన.
వీళ్ళిద్దరి అనుబంధం చిత్రంగా ఉంది. ఎవరితో అంత క్లోజ్గా మూవ్ అవ్వని అఖిల్ తరుణ్ గురించి ఇంత పట్టించుకోవడం ఆశ్చర్యంగా ఉంది ఆమెకు. ఆఖరికి తన కొడుకు అజయ్ని కూడా అంతా ఎంటర్టైన్ చేయడు. ఎప్పుడు స్తబ్దంగా అవసరమైన మాటకే మాట్లాడే అతను ఇన్నాళ్లకు మళ్ళీ హాయిగా నవ్వుతూ తుల్లుతూ తిరగడం చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. డాక్టర్ అరుణ రావడంతో కల్పన ఆలోచనలు చెదిరిపోయాయి. చందనకు బీపీ వగైరాలో చెక్ చేసి చూసి తృప్తిగా నిట్టూర్చిందామె. ఎల్లుండి ఇంటికి వెళ్ళిపోవచ్చు, అది కూడా కాలిగాయం వల్ల. ఇంట్లో ట్రస్ట్ ఇవ్వగలం అనుకుంటే రేపే తీసుకెళ్లొచ్చు అని చెప్పింది. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. తను ఇంటికి ఎప్పుడు వెళ్ళగలదు అని మనశ్శాంతి కరువై అక్కడ ఉన్న సోఫాలో ముడుచుకు పడుకుంది మానస. వచ్చే ముందు రోజు రాత్రి అత్తగారు చెప్పిన మాటే పదే పదే గుర్తుకు వచ్చి బాధిస్తుంది. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి వస్తాను అని అంటూ వెళ్ళింది కల్పన. చందనకు కళ్ళు మూసినా తెరిచినా జరిగిపోయినా జరుగుతున్న సంఘటనలే పీడకలలా పదే పదే మదిలో మెదులుతున్నాయి. మధు ఢిల్లీకి తన అన్వేషణలోనే వచ్చి ఉంటాడు. ఈ ఆలోచనలతో కళ్ళు మూతపడేసరికి అతడు రాక్షసుడిలా తనను వెంటాడుతున్నట్లు కలలు వస్తున్నాయి. ఆ తర్వాత బంగారి క్యారియర్ తెచ్చింది. పరిస్థితి విని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. పోనీలే అమ్మ, గండం గట్టెక్కింది అంది. చందనకు పాలు బ్రెడ్ కొసరి కొసరి బతిమిలాడి తినిపించింది ఆమె. మర్నాడు ఉదయం డ్రెస్సింగ్ చేంజ్ చేశాక ఇంటికి తీసుకెళ్లడానికి నిర్ణయించుకుంది కల్పన. అఖిల్ తరుణ్ను ఆ రాత్రి తన దగ్గరే ఉంచుకున్నాడు. చందనను డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఫోన్ చేయడంతో కారు తీసుకొని బయలుదేరాడు హాస్పిటల్కు అఖిల్. మెడిసిన్స్, ఫ్లాస్క్ వగైరాలన్నీ ఒక బాస్కెట్లో సర్దేసి కారు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు కల్పన, మానస. మధు కనిపించాడని చందన చెప్పిన మాట సడన్గా గుర్తొచ్చింది కల్పనకు. చందు, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పాలి అంది కల్పన. చిరుకోపంగా చూస్తూ, నీకు అబద్ధం చెప్తానా నేను అని అంది చందన. నిన్న మధు కనిపించాడన్నావు, నిజమే కదూ? కావాలని అలా చేయలేదుగా అని మళ్ళీ అడిగింది. ఆ మాటకి పేలవంగా నవ్వింది చందన. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట నిజం. అప్పుడు తరుణ్ను అనాథగా వదిలి వెళ్ళడం ఇష్టం లేక నాతోనే తీసుకెళ్దాం అనుకున్నది నిజం. నిన్న మధును స్పష్టంగా చూశాను. గడ్డం పెరిగి ఎలాగా ఉన్నాడు అని అంది. అయితే నీకోసమే వచ్చాడంటావా అని అడిగింది. ఇంకెందుకు వస్తాడు? బ్యాంకులో 5 లక్షలు కావాలి అతడికి అని అంది. చందన అడ్రస్ కావాలని అడిగితే ఢిల్లీ వెళ్ళిందని మాత్రం ఈ మహానుభావుడు ఎందుకు చెప్పాలి అని బాధగా అంది ఆనంద్ గురించి మానస. తరుణ్ వచ్చాడు మమ్మీ అని అంటూ. వారి చెయ్యి తన చేతికి తగలడంతో అమ్మా అని అందామే. దాంతో బిక్కమొహం పెట్టాడు తరుణ్. వెనకే అఖిల్ వచ్చాడు. మందులు, బట్టలవి ఉన్న ప్లాస్టిక్ బాస్కెట్ అందుకోబోయిన అతడిని వారించింది మానస. పర్వాలేదండి, బరువేం లేదు అని అంటూ చందనను వీల్ చైర్లో తీసుకెళ్లి కారు ఎక్కించారు. ఇదంతా లాంజ్లో స్తంభం ఒక వ్యక్తి రహస్యంగా గమనిస్తున్నట్లు వారికి తెలియదు. ఆలోగా డాక్టర్ అంటూ వచ్చి కల్పనకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది నర్సు. ఆమెకు థ్యాంక్ యూ అని చెప్పి హాస్పిటల్లోనే ఉన్న మెడికల్ షాప్లో మందులు తీసుకుంది కల్పన. కారు హాస్పిటల్ గేటు దాటగానే అతడు బయటకు వచ్చి సిస్టర్ సిస్టర్ అంటూ ఆత్రంగా పిలిచాడు. ఎస్ అని అంటూ వెనుతిరిగింది సిస్టర్. నేను ఆ డాక్టర్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి, ఫోన్ నెంబర్ కావాలి అని కారు వెళ్ళిన దిక్కే చూపిస్తూ అడిగాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి మరెవరో కాదు, మధు. ఎవరు మీరు? అనుమానంగా చూస్తూ అడిగిందామే. కాగితాలు పడేసుకున్నాను, మాకు వారు బంధువులే, ఒకసారి మాట్లాడాలి, చాలా నొప్పిగా ఉంది అని బాధగా మాట్లాడుతున్న అతడికి కల్పన ఫోన్ నెంబర్ ఇచ్చింది నర్సు. సిస్టర్, ఆ చక్రాల కుర్చీలో కూర్చోబెట్టారే, ఆవిడకి ఏమైంది పాపం అని సానుభూతి ప్రదర్శిస్తూ అడిగాడతడు వచ్చిరాని హిందీలో. యాక్సిడెంట్ అయ్యి అబోషన్ అయింది అని చెప్పింది. ఆ మాట విని ఉలిక్కిపడ్డాడు. చాచి ఎవరో చెంప మీద కొట్టినట్టు రాయిలా నిలబడిపోయాడు. తను, తన తల్లి, పిల్లల కోసం ఎంత ఆశపడ్డారు. రాక్షసి లేకుండా చేసింది. అయినా ఇంకా దాంతో ఏ అనుబంధం మిగిలింది? కొద్ది రోజులలో శని వదిలిపోతే హాయిగా మరో పెళ్లి చేసుకోవచ్చు. అయినా ఇది మాత్రం తన సంతానం అని గ్యారంటీ ఉందా అని వక్రపు ఆలోచనలతో అతడి ముఖం వివర్ణమైంది. ఫోన్ నెంబర్ ఉన్న కాగితాన్ని భద్రంగా జేబులో పెట్టుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరు ఈ వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేసుకోవడం లేదు. జస్ట్ ఇంకో 50 సబ్స్క్రైబర్స్ అయితే 1000కి రీచ్ అయిపోతాం మనం. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.